హాయ్ నమస్తే. ఈ రోజు మనతో ఉన్నారు మిస్ యూనివర్స్ ఆసియా మేకల హర్షిని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మీరు ట్రాన్స్జెండర్ గా మిస్ ఆసియా చెప్పేసి అయ్యారు కదా, ఈ ట్రాన్స్జెండర్ లో మీకు ఎదురైన అనుభవాలు ఏంటండి? ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్ అండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా కళలు ఉంటాయి. కళలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఓడిపోతే ఆ ఓటమికి అర్థం లేదు. ప్రయత్నించి ఓడిపోతే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుండి నాకు మోడల్ అవ్వాలి, ర్యాంప్ వాక్ చేయాలి, మిస్ యూనివర్స్ లో రిప్రజెంట్ చేయాలనేది నా డ్రీమ్. బికాస్ ఆఫ్ మై జెండర్, నేను ట్రాన్స్ అనే ఒక రీజన్ వల్ల మెనీ టైమ్స్ నేను ఓటమిని అంగీకరించడం, బ్యాక్ వెళ్ళటం, నాకెవరు ఆపర్చునిటీస్ ఇస్తారు అనుకోవటము, డౌన్ అవ్వటం జరుగుతూ ఉండేది. సో నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018 లో రిప్రజెంట్ చేయాలనే ఒక ఆలోచనతో నేను ఆడిషన్స్ కి వెళ్ళాను. అక్కడ నన్ను సెలెక్ట్ చేశారు. మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2018 లో రిప్రజెంట్ చేసిన తర్వాత నా డ్రీమ్ ఇండియాని యూనివర్స్ లో, వరల్డ్ లో రిప్రజెంట్ చేయాలి. లైక్ ప్రియాంక చోప్రా గారు, ఐశ్వర్య రాయ్ గారు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇండియాకి ఒక ప్రౌడ్ గా ఇండియాని అదర్ కంట్రీస్ లో రిప్రజెంట్ చేసి, యూనివర్స్ లో, వరల్డ్ లో రిప్రజెంట్ చేసి ఒక ఖ్యాతి గడించారు. అలా నేను ట్రాన్స్ అయినప్పటికీ కూడా ఇండియాని నేను రిప్రజెంట్ చేయాలి, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, భారతదేశ కల్చర్ని, సాంప్రదాయాన్ని ఇతర కంట్రీస్ కి చూపించాలనే ఒక ఉద్దేశంతో చాలా ట్రై చేశానండి. స్టార్టింగ్ లో కొన్ని రిజెక్షన్స్ వచ్చాయి. లైక్ ఫీమేల్స్ తో పాటు మిస్ దివా, లైక్ మిస్ కొన్ని వాటిల్లో రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. బట్ ఐ డెంట్ గెట్ లైక్ లాస్ట్ హోప్ ని వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. దీనికి కొంచెం ఫైనాన్షియల్ గా, లైక్ గ్లామర్ గా కూడా ఉండాల్సి ఉంటుంది. మోడలింగ్ అంటే గ్లామర్ ఫీల్డ్, యూనో కదా. దానికోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. డైట్ చేయటం, జిమ్కి వెళ్ళటము, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ ఫాలో అవటం జరిగింది. దాని తర్వాత నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2024 లో రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు లాస్ట్ నవంబర్ లో, 2024 నవంబర్ లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో రిప్రజెంట్ చేశాను. మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో రిప్రజెంట్ చేయడంతో పాటుగా ఐ వోన్ 3 టైటిల్స్. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. ఎలైట్ క్వీన్ యూనివర్స్ ట్రాన్స్ 2024 టైటిల్ విన్ అయ్యాను. అట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఇండియాలో నేను టాప్ 5th రన్నర్ గా నిలిచాను అనమాట. ఇట్ వాజ్ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్ చిన్నప్పటి నుండి ఇండియాలో అవమానాలు, డిస్క్రిమినేషన్స్, హరాస్మెంట్స్, మెనీ ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నాను. ఇదే ఇండియాని వరల్డ్ లో, యూనివర్స్ లో రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం, ఎట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ ఐఎమ్ వాకింగ్ ఆన్ స్టేజ్ మీద నేను వాక్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ లో ఉండి ఇండియా ఇండియా అని కేరింతలు పెట్టడం, నాకు క్రౌనింగ్ చేస్తున్నప్పుడు టాప్ 5th రన్నర్ బై హర్షిని మేకల ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ నుండి, ఇండియా నుండి వచ్చిన ఆ కేరింతలు వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఏ అన్మెమరబుల్ మూమెంట్ నాకు. సో నేను మర్చిపోలేని, నాకు తీపి గుర్తు అనమాట, గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. కానీ ఈ స్టేజ్కి రావడానికి చైల్డ్హుడ్ నుండి మెనీ బ్యాటిల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది నాకు. చాలామంది నువ్వు ట్రాన్స్, నువ్వేం మోడలింగ్ చేస్తావు, నీకెవరు ఆపర్చునిటీస్ ఇస్తారు అని విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ యూనో కదండి, ప్రతి వ్యక్తికి కూడా మన గమ్యం తెలిసినప్పుడు ఒక మార్గం దొరుకుతుంది మనకి. ఆ మార్గంలో వెళ్తూనే ఉంటాము. ఆ మార్గంలో ఎన్నో రాళ్ళ దెబ్బలు ఉంటాయి, ముళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి. ముళ్ళు కుచ్చుకుంది, రాయి తగిలింది అని చెప్పి అక్కడే ఉంటే మనం గమ్యం చేరుకోలేము. ఆ ముళ్ళు తీసి పక్కన పడేయాలి, రాయి తీసి పక్కన పడేయాలి. మన మార్గంలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం గమ్యాన్ని చేరుకోగలం. అలా నాకు గమ్యం నేను నిర్దేశించుకున్నాను. ఇలా వెళ్ళాలి, నా గమ్యం ఇది. ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద యూనివర్స్ అనుకున్నాను. డెఫినెట్లీ రిప్రజెంట్ చేశాను. ఐ వోన్ 3 టైటిల్స్. సో దీని మధ్యలో ఎన్ని అవాంతరాలు, ఆటుపోటులు అనేవి వస్తూనే ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడితేనే మనకి విజయం వస్తుంది. యూనో కదండి, ఓకే, విజయము, సక్సెస్ కూడా అంత ఈజీగా వచ్చినా కూడా మనకి దాని వాల్యూ తెలీదు. ఫెయిల్ అయ్యి డిస్క్రిమినేషన్ అయ్యి రిజెక్ట్ అయ్యి ఒకసారి విజయం వస్తుంది, విక్టరీ వస్తుంది, సక్సెస్ వస్తుంది కదా, అది అందులో ఒక కిక్ ఉంటుంది. ఫస్ట్ మీ సొంతూరు ఏ ఊరండి? నేను పుట్టింది పెరిగింది మొత్తం కూడా ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్, అప్పుడు కృష్ణా డిస్టిక్, జగ్గేపేట మండల్, బలిసిపాడు అనే చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగానండి. సో అమ్మ నాన్న ఇద్దరు కూడా పొలం పని, వ్యవసాయం పని చేస్తూ ఉంటారు. సో ఇప్పుడంటే నేను కొంచెం సెటిల్ అయ్యాను. కానీ ఐ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ బాండెడ్ లాబరర్స్ ఫ్యామిలీ. అంటే వ్యవసాయం కూలీలు అంటారు కదా, ఐడియా కూలీలు, యా, పొలం పనికి యూస్ టు గో, పొలం పని రెగ్యులర్గా నాట్లు వేయటం, కలుపు తీయడం. ఇప్పుడు నేనేం చేయలేకపోతాను కానీ అండికి చిన్నప్పుడు హాలిడేస్, సంక్రాంతి సెలవులు, దసరా సెలవులు వస్తే చాలు మా అమ్మతో పాటు నేను మిరపకాయలు కోయటానికి, పత్తి తీయటానికి, లైక్ కోతలు కోయటానికి, కలుపు తీయటానికి అన్ని పనులు చేస్తాను చిన్నప్పుడు. అలా
అగ్రికల్చరల్ ల్యాబరస్ ఫ్యామిలీ నుండే వచ్చాను నేను. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? నేను మాస్టర్స్ చేశానండి, పీసీ చేశాను. పీసీలో ఎంఏ స్పెషలైజేషన్ ఎకనామిక్స్ చేశాను. నా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ తెలుగు మీడియంలోనే చదివింది. ఎందుకంటే అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ తెలుగు మీడియంలోనైనా మా మమ్మీ డాడీ చదివించగలిగాను. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి కూడా. ఎందుకంటే బికాజ్ నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టే ఈరోజు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. ఇఫ్ నేను నాకు చదువు లేదు, మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చదివించకపోయి ఉంటే నేను కూడా ఒక బెగ్గర్గానో లేకపోతే సెక్స్ వర్కర్గానో లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ఒక మోడల్గా, హెచ్ఆర్గా, లైక్ ఎన్జిఓలో జాబ్ చేసేదానిగా, యాంకర్గా, యాక్టర్గా మల్టిపుల్ సెక్టార్స్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. అమ్మ నాన్న లేకుండా ఉంటే, నాకు చదువు లేకుండా ఉంటే అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది, నా లైఫ్ ఎలా ఉండేదో అనేది తలుచుకుంటేనే ఒక బాధగా ఉండేది. మా అమ్మ చిన్నప్పటి నుండి నాకు ఒక మాట చెప్తూ ఉంటుందండి, నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు, నువ్వేంటో నీ జీవన శైలి, నీ ప్రవర్తన చూపిస్తుంది అని చెప్తుంది. అంటే మనం పుట్టింది ఆడ మగ ట్రాన్స్ అనేది మన పుట్టుక చెప్పదు. మనం బ్రతికే విధానం, మనం చేసే పని, మనం ప్రవర్తించే మన ప్రవర్తనను బట్టే మనమెవరో మనమేంటో చూపిస్తుంది అనమాట. లైక్ బీయింగ్ ఏ ట్రాన్స్ అయినప్పుడు కూడా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు అందరూ మేడం మేడం అని రెస్పెక్ట్ చేస్తారు. మీరు సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా చేశారు కదా ఎంఎన్సీలో? ఎస్ అండి. లైక్ అలానే వేరెవర్ వి గో, మనం చేసే పనిని బట్టే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది, కానీ మన జెండర్ని బట్టి రెస్పెక్ట్ దొరుకుతుందని నేను అనుకోను. ఎందుకంటే మెనీ పీపుల్ అనుకుంటారు ట్రాన్స్ అనగానే చిన్న చూపు, అది కొన్ని చోట్ల ఉంది. బట్ నువ్వు రెస్పెక్టబుల్గా గౌరవంగా బ్రతుకు, గౌరవంగా నీ బిహేవియర్, మాట్లాడే విధానాన్ని బట్టుకుంటే ఎవరు కూడా రిజెక్ట్ చేయరు. చాలామంది కొంతమంది వచ్చేసి బయటికి మాకు ఇల్లు దొరకట్లేదు, మమ్మల్ని ఇట్లా బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నువ్వు నీట్గా బిహేవ్ చేసుకుంటూ, డిగ్నిటీగా ఉండి, చదువుకొని జాబ్ చేసుకుంటూ, రెస్పెక్ట్గా ఉంటే ఎవరిబడి యాక్సెప్ట్, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మనం సొసైటీని నిందించే ముందు ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఏం పని చేస్తున్నాం, దాన్ని బట్టి కూడా ఒక రెస్పెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ ఎప్పుడు అయ్యారండి? ఆపరేషన్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అది చాలా డబ్బుతో కూడా కూడుకున్న పని. కానీ మీరు ఆపరేషన్ చేయించినప్పుడు ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చింది? డబ్బులు ఎంత ఖర్చు అయింది మీకు? దీనికి ఎవరు హెల్ప్ చేశారు? నేను 2016లో కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నానండి. మీరు అన్నట్టుగా ఇట్స్ వెరీ అంటే పెయిన్ఫుల్ సర్జరీ, కాస్ట్లీ సర్జరీ. అంటే సర్జరీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ ఉన్నాయి. కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఏంటంటే ఎక్కువ మనీ స్పెండ్ చేయలేక తక్కువ రకం సర్జరీస్, ఇల్లీగల్ సర్జరీస్ చేసుకొని రిస్క్తో లైక్ ఇన్ఫెక్షన్స్ అయ్యి చచ్చిపోవటం అలాంటివి ఉంటుంది. ఇప్పుడు నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలంటే ఇట్స్ వెరీ రిస్క్ అనమాట. అంటే నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ ఎందుకు చేయించుకున్నాను అంటే, ఇఫ్ ఫ్యూచర్లో నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానేమో, ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డానేమో, నన్ను ఇష్టపడి నా నుండి ఏమి ఆశించుకుని నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అట్లీస్ట్ అతనికి ఫిజికల్గా కూడా ఒక వైఫ్ ఎలాగా ఫిజికల్గా ఉంటుందో అలా ఉండగలగాలనే ఉద్దేశంతో ఆ రిస్క్ సర్జరీ చేయించుకున్నాను. మామూలు సర్జరీస్ అయితే మనకి 1 or 2 అవర్స్లో అయిపోద్ది, తక్కువ 1 lakhలో అయిపోతుంది. ఇప్పుడు నేను చేయించుకున్న సర్జరీ ఏంటంటే 5 lakhs సర్జరీ అనమాట. ఇది వెరీ రిస్కీ అనమాట. 7 to 8 hours టైం పడుతుంది. బట్ 2 months కంప్లీట్ బెడ్ మీదే ఉండాలి. చాలా దారుణం అండి. సమ్ టైమ్స్ నేను బెడ్ మీద ఉన్నప్పుడు 3 days మనకు ఫుడ్ ఏం పెట్టరు, వాటర్ కూడా నేను ఏడ్చేదాన్ని. వాటర్లో ఏళ్ళు ముంచి నా నాలుగు తడపండి, నాలుగు ఎండిపోతుంది అని ఏడ్చేదాన్ని. 4 days తర్వాత నాకు ఒక ఇడ్లీ పెట్టారు. 4 days తర్వాత ఒక ఇడ్లీ పెడితే బాత్రూమ్ వెళ్తాము అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తే 4 days తర్వాత మనకి అక్కడ సెన్సిటివ్ పార్ట్ కదండి, యూనో కదా, దేవుడు చేసిన సృష్టిలో మనకి లేని పార్ట్ని సృష్టించడం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అక్కడ అన్ని స్టిచ్చెస్ ఉంటాయి కదా, నాకు వాష్రూమ్కి వెళ్తే స్టిచ్ పగిలిపోయి వాష్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. సమ్ టైమ్స్ అనిపించింది, అయ్యో చచ్చిపోతానేమో, దేవుడా ఎందుకు చేయించుకున్నాను ఈ సర్జరీ అని ఒక నరకం చూశాను. బట్ ఆఫ్టర్ 2 months కంప్లీట్ రికవర్ అవ్వడానికి 1 year పట్టింది. ఆఫ్టర్ 2 months రికవర్ అయిపోయిన తర్వాత అద్దం ముందు నించొని నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ ఫీల్ కంఫర్టబుల్. అంటే ఐ బికేమ్ కంప్లీట్ గర్ల్ రైట్ నౌ. ఏ లోపం వల్ల చిన్నప్పటి నుండి పిల్లలు నన్ను ఎగతాళి చేశారు, నాకు నచ్చని పేర్లతో నన్ను పిలిచారు, నన్ను అసహించుకున్నారు, నన్ను చేదరించుకున్నారు, మా అమ్మ నాన్నకి అవమానాలు, నాకు ఏ లోపం వల్ల ఇప్పుడు
ఫుల్ఫిల్ చేసుకున్నాను, నేను కంప్లీట్ ఫీమేల్ అయ్యాను. ఇట్ ద సేమ్ టైం సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ ఆనందం ముందు ఆ నొప్పులు, ఆ బాధ, ఆ బ్లీడింగ్ అంతా కూడా ఇంత చిన్నగా అనిపిస్తుంది. అదే లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకి ఏ లోపం ఉంది, ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయాం. ఐ బికేమ్ కంప్లీట్ గర్ల్ రైట్ గర్ల్గా తయారైంది. ఇప్పుడు మీకు ఈ ట్రాన్స్గా మారేటప్పుడు 48 days 40 days మీకు బయటకు రానివ్వకుండా మీకు ఫోన్లు ఇవ్వకుండా కూడా చేస్తారంట మీ గురువు గారు. యాక్చువల్గా ఈ మొత్తం డబ్బులు మీ గురువులు పెట్టుకున్నారా, మీరు పెట్టుకున్నారా ట్రాన్స్కి? అంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకైతే గురువులు పెట్టుకుంటారండి. గురువులు పెట్టుకొని సర్జరీ చేయించి 40 days వాళ్ళే చూసుకొని ఫంక్షన్లు చేసేందుకు వాళ్ళు వాయిదాల పద్ధతిలో మంత్లీ కానీ ఇయర్లీ కానీ దానికి ఎక్కువగా ఇంకా వాళ్ళు పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతుంటుంది. బట్ నేను ఇండిపెండెంట్గా నేను చేయించుకున్నాను కాబట్టి నా డబ్బులు నేనే కష్టపడి సంపాదించుకున్నాను. లైక్ నా కెరీర్ స్టార్ట్ అయింది ఎకనామిక్స్ లెక్చరర్గా నేను కెరీర్ స్టార్ట్ చేశాను. తర్వాత ముంబై నేను వెళ్ళిపోయిన తర్వాత ఎన్జిఓస్లో వర్క్ చేస్తాను. త్రివేణి వికాస్ కేంద్ర ట్రాన్స్జెండర్ ఎన్జిఓలో కౌన్సిలర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తాను. దాని తర్వాత సేవా నికేతన్ అని క్రిస్టియన్స్ మిషనరీలో ఎన్జిఓలో వర్క్ చేస్తాను. అలా ఎన్జిఓస్లో వర్క్ చేసి కొంత మనీ సేవ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంత మనీ ఏమో అప్పులు, లైక్ అప్పు చేయని మనిషి ఎవరు ఉంటారు భూమి మీద, కొంతమంది అప్పులు చేస్తాను. కొంతమంది ఏమో సేవింగ్స్ చిట్టి పాటలు అట్లా వేసుకొని టోటల్ 5 lakhs గేదర్ చేసుకొని నా సొంత మనీతో, నా ఓన్ మనీతోనే నేను సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు మీరు ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు, మీరు ఓన్గా బయట ఉంటారు? ఇండివిజువల్గానే ఉంటారు, కమ్యూనిటీలో ఏమి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకు ఎలాంటి కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ నుంచి మీకు సపోర్ట్ ఉంటుందా? మీరు కమ్యూనిటీ మీ గురువులకి డబ్బులు ఇస్తూ ఉంటారా లేదా? లేదండి, నేను ఎప్పుడు ఇవ్వను. కమ్యూనిటీలో గురువుకి డబ్బులు ఎందుకు ఇస్తారు అంటే, చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీలో ఏమవుతుందంటే తల్లిదండ్రులు గెంటేస్తారు కొంతమంది పిల్లల్ని. తన బిడ్డ ట్రాన్స్ అని తెలియగానే పరువు పోతుందని ఇంట్లో గెంటేసి ఫోటోకి దండేసుకుని బిడ్డ చచ్చిపోయాడని చెప్పుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళే ఉండలేక, ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వలేక, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేకపోతే వాళ్ళ కోరికల వల్ల బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. వాళ్ళకి తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. కాబట్టి కమ్యూనిటీలో జాయిన్ అయ్యి కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు లైక్ బదాయిల్ టోలీ అంటారు, భిక్షాటన ఇలాంటివి చేసిన వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఐ నెవర్ డిడ్ అలాంటివి, నేను ఎప్పుడు చేయలేదు. వాళ్ళకి నేను డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు కూడా. వాళ్ళు నన్ను అడగరు. కానీ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్స్లో, ఫంక్షన్స్లో కలుస్తూ ఉంటాము, మంచి చెడులో మాట్లాడుతూ ఉంటాం. కానీ నేను ఎప్పుడూ డబ్బులు ఇవ్వను. ఎప్పుడు అలాంటి వాటికి వెళ్ళిన వాళ్ళు ఇవ్వాలండి. వాళ్ళు మన దగ్గర ఎక్స్పెక్ట్ కూడా చేయరు నా దగ్గర. మీరు కూడా సెక్స్ వర్కర్ ఎప్పుడైనా పాల్గొన్నారా, లేకపోతే సంథింగ్ భిక్షాటనకి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? నో నెవర్ అండి, నెవర్. నేను ఎందుకు వెళ్తాను అంటే సొసైటీ, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను క్లారిటీ ఇస్తాను. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించినప్పుడు కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చారు. అంబేద్కర్ గారు ఇచ్చిన ఈక్వాలిటీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే ఉంటుంది. మీరు అడిగినట్టే సొసైటీలో ఒక అపోహ ఉంటుంది. ట్రాన్స్ పర్సన్ అనగానే దే మేడ్ ఫర్ బెగ్గింగ్, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్ అంటే ఎందుకు చేయాలి అడుగుతున్నా. అంటే జాబు లేక, చదువు లేక, ఆపర్చునిటీ లేని వాళ్ళు చేస్తే ఓకే. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను మాస్టర్స్ చేశాను, ఆపర్చునిటీస్ నాకు దొరుకుతున్నాయి, వై షుడ్ ఐ గో? ఆ దారిలో నేను ఎందుకు వెళ్ళాలి? ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్. ఇప్పుడు ఆ వృత్తులను మేము చూస్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఏం రెస్పెక్ట్ దొరకదు, చీ అంటారు, చా అంటారు. అదే నేను జాబ్ చేసుకున్నాను, గౌరవంగా బతుకున్నా అంటే ఐఎమ్ గెటింగ్ ఇనఫ్ రెస్పెక్ట్. ఎవరు మాత్రం అవమానకరమైన జీవితం కావాలని కోరుకుంటారండి? రెస్పెక్ట్గా, బుల్గా బ్రతకాలని కోరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అయినట్టే సొసైటీలో ఎప్పుడు అడుగుతారు. ఇప్పుడు నేను బీయింగ్ ఏ ట్రాన్స్, నేను మాస్టర్స్ చేసి సర్జరీస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఫీమేల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అన్నీ ఫీమేల్గా పెట్టుకొని నేను జాబ్ సర్చింగ్ కోసం వెళ్ళాను. మెనీ పీపుల్ రిజెక్టెడ్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటే ఆ లుక్ లైక్ ఏ గర్ల్, ఫస్ట్ అమ్మాయి అనుకున్నారు. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐ సెడ్ ఐఎమ్ ఏ ట్రాన్స్ పర్సన్ బికాస్ మై ఎంటైర్ స్టడీ వాజ్ కంప్లీటెడ్ ఇన్ మేల్ నేమ్, మై సర్టిఫికేట్ షోస్ మేల్ నేమ్. ఐ హ్యావ్ అఫిడవిట్ అండ్ నేమ్ చేంజ్, జెండర్ సెన్స్ సర్టిఫికేట్ ఉంది, అఫిడవిట్ ఉంది, కోర్ట్ నుండి, లాయర్ నుండి వచ్చినట్టు సర్టిఫికేట్లు ఉన్నాయి. ఐ సెడ్ ఐఎమ్ ఏ ట్రాన్స్ పర్సన్. ఇమ్మీడియట్గా అప్పుడు దాకా ఒక రెస్పెక్టబుల్గా మాట్లాడిన పర్సన్ సడన్గా చేంజ్డ్ హిస్ లుక్స్. అతని లుక్స్ చేంజ్ అవ్వటము, పైనుండి కిందకు చూడటం, ఒక కోరికతో. ఎందుకు అట్లా? అదే ఒక అమ్మాయికి అయితే అంత రెస్పెక్ట్ ఇస్తావు, ఒక ట్రాన్స్ని నేను జాబ్ చేయాలి, గౌరవంగా బ్రతకాలని నేను వెళ్ళినప్పుడు నీకెందుకు ఆ లుక్? వెంటనే తను ఏమడిగాడు తెలుసా? అమ్మ ట్రాన్స్ వాళ్ళకి మాకు జాబ్లు ఏం లేవు కానీ నీ నెంబర్ ఇచ్చెళ్ళమ్మా, నేను నీకు టచ్లోకి వస్తాను, నీకు నైట్కి వస్తాను. అంటే ఇలాంటి డిస్క్రిమినేషన్ అడుగడుగునా ఎదురవుతూ ఉన్నప్పుడు ఎలా జాబ్ చేస్తారండి?
చాలా మంది ఇప్పుడు మీరు అడిగినట్టే అడుగుతారు, నువ్వెందుకు బెగ్గింగ్ చేస్తున్నావు, నువ్వెందుకు సెక్స్ వర్క్ చేస్తున్నావు, జాబ్ చేసి బతకొచ్చుగా అని అడుగుతారు. అడిగిన వ్యక్తిని నీ ఇంట్లో పని మనిషిగానో వంట మనిషిగానో ట్రాన్స్జెండర్కి జాబ్ ఇస్తావా అంటే అమ్మో వెళ్తే మాకు తలనొప్పి వద్దాం అనుకుంటూ పోతారు. అంటే ఆపర్చునిటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు, కానీ మాటలు అనడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. ప్రభుత్వం కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తుంది. ఏమిటి ఇప్పుడు జాబ్స్ కూడా మీకు కూడా కొన్ని జాబ్స్ కూడా కేటాయిస్తుంది. ఇప్పుడు అలాంటి జాబ్స్ కి ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు వాటికి ప్రిపేర్ అవ్వచ్చు కదా అంటున్నా. ఇప్పుడు కొంతమంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పక్కన మహారాష్ట్ర, కర్ణాటక అలాంటి రాష్ట్రాల్లో కూడా చాలా వరకు ట్రాన్స్జెండర్స్ కి జాబ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా బెగ్గింగ్ అండ్ సెక్స్ వర్కర్ గా ఎందుకు పాల్గొంటున్నారు అనేది నేను సూటిగా అడుగుతున్నాను. మీకు ఈనఫ్ రావట్లేదు అంటే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ కావాల్సినన్ని ఆపర్చునిటీ. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, ఒక్క జాబ్ ఇస్తే ఏం ప్రయోజనం? రీసెంట్గా తెలంగాణలో ట్రాఫిక్ వాలంటీర్స్గా ట్రాన్స్జెండర్స్ని తీసుకున్నారు, 40 మెంబర్స్ని. ఎంతమంది ఉన్నారు? అప్లికేషన్స్ ఎంతమంది పెట్టారు? 1000 మంది పెట్టారు. 40 మెంబర్స్ తీసుకున్నారు, మిగతా వాళ్ళందరూ. అంటే ఆపర్చునిటీస్ ఇనఫ్ రావాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మెనీ సెక్టార్స్లో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇప్పుడు బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేసే వాళ్ళనే మనము పాయింట్అవుట్ చేస్తున్నాం, వాళ్ళనే హైలైట్ చేస్తున్నాం, కానీ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కనుమరుగైపోతున్నారు. అంటే నేను ఇప్పుడు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అబ్బాయిలు కమ్యూనిటీలో అందరూ ఉత్తములు ఉన్నారా? చెడ్డవాళ్ళు లేరా? 6 నెలల పాప నుండి 60 ఏళ్ల ముస్లిం వరకు రేప్ చేసిన అబ్బాయిలు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అతను చంపిన కోడళ్ళు చంపిన అత్తలు ఉన్నారు. అలానే అబ్బాయిలు మొత్తాన్ని చెడ్డోళ్ళు అనరు, అమ్మాయిలు మొత్తాన్ని చెడ్డోళ్ళు అంటారు. ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది పీపుల్, అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ట్రాన్స్ కమ్యూనిటీ, వల్గర్ బిహేవియర్ చేసే దుర్మార్గులు, రోత చేసే వాళ్ళు, దుర్మార్గాలు చేసే కమ్యూనిటీలో కొంతమంది. అట్ ద సేమ్ టైం వెరీ జెన్యున్ పర్సన్, చదువుకొని ఆపర్చునిటీస్ లేక అందులో మగ్గిపోతూ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మాలాగా రెస్పెక్టబుల్గా జాబులు చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, అందరినీ ఒకే తాటిలో కట్టేస్తున్నారు, అందరినీ ఒకే దృష్టిలో చూస్తున్నారు. అది మారాలి. ఫస్ట్ దృష్టికోణం మారాలి, ఇండివిజువాలిటీగా చూడాలి. ప్రతి వ్యక్తికి పర్సనాలిటీకి, ఈ ఒక అబ్బాయికి ఆ అబ్బాయి మంచోడు, ఈ అబ్బాయి చెడ్డోడు అన్నట్టుగా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఆమె చెడ్డది, ఏమో మంచిది అని చెప్తే బాగుంటుంది. అందరూ చెడ్డోళ్ళు అని అంటాం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు 10 మందితో కలిసినప్పుడు ఒకళ్ళు దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు సరే, 9 మందితో కలిసి ఒక మంచి వ్యక్తి కూడా చెడ్డోడు అవుతున్నారు. అవును, అది ఈ ట్రాన్స్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెగ్గింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళ హెరాస్మెంట్స్, ఈ సెక్స్ వర్కర్లప్పుడు వాళ్ళ హెరాస్మెంట్స్ చూస్తుంటారు కాబట్టి ప్రజల మీద వాళ్ళ ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు మీ కమ్యూనిటీలోనే, ట్రాన్స్ కమ్యూనిటీలోనే డాక్టర్స్ ఉన్నారు, మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, పోలీసెస్ ఉన్నారు, అండ్ వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. ఇవాళ చాలా మంది ట్రాన్స్ జెండర్స్ కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దానికి ఎవ్వరు కాదన్నారు. కానీ కొంతమంది చేసే చేష్టాల వల్ల ఈ ఎక్కువ ఏంటంటే మీ దాంట్లో ఉన్నది 10% ట్రాన్స్జెండర్స్ కొంచెం అఫీషియల్ బతికిన 90% మెంబర్స్ బెగ్గింగ్ అండ్ సెక్స్ వర్కర్ పాల్గొన్నప్పుడు కొంచెం అవగాహన అనేది ఎక్కువ దీని మీద చూపిస్తున్నారు ప్రజలు అనేది కూడా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.